వారి పాపాలను క్షమించండి, వారిని నరకం నుంచి కాపాడండి, వారికి యొక్క సమాధిలో ఉన్నటువంటి సమాధి శిక్షల నుంచి వారిని రక్షించండి, మరియు వారికి నరకాగ్ని నుంచి కాపాడండి, వారికి సమాధి శిక్షల నుంచి కాపాడండి, ప్రళయ దినం రోజు వారిని కాపాడండి, వారికి స్వర్గంలో అత్యుత్తమ స్థానానికి చేర్చండి అని బ్రతికి ఉన్నవారు మరణించినటువంటి వారి కోసం ప్రార్థన చేస్తారనమాట. అంతేగాని మరణించినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం అనేది ఇస్లాంలో లేదు. అందుకే సమాధులు వేరు, దర్గాలు వేరు. ఇస్లాంలో సమాధుల దగ్గరికి వెళ్ళవచ్చు అని ఉంది, కానీ వారిని ఆరాధించడం కోసం, అక్కడ సజ్జాలు చేయడం కోసం కాదు. వారి కోసం బ్రతికి ఉన్నవారు వారి కోసం ప్రార్థించాలి అల్లాని. రెండవది, మనం కూడా ఒకరోజు మరణిస్తాము, మనం కూడా ఒకరోజు అదే కబరస్థాన్లు సమాధులకి అదే అటువంటి సమాధి జీవితానికే మనం కూడా వెళ్ళాల్సి ఉంటుందని ఈ యొక్క సమాధి జీవితాన్ని ఆలమే బర్జక్ అని అంటారు ఇస్లాంలో. ఒక వ్యక్తి మరణించాక వారి యొక్క ఆత్మ ఏమేమి జరుగుతుంది, వారి శరీరానికి ఏమవుతుంది, వారి యొక్క ఆత్మకి ఏమవుతుంది, దాని తర్వాత ఇల్లీన్ మరియు సిజ్జీన్ అంటే ఏమిటి, వీటి గురించి ఖురాన్లో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. మరియు దాని తర్వాత ముంకిర్ నకీర్ అనేటటువంటి దైవదూతలు ఉన్నారు, వారు సమాధిలో ఏం ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒక వ్యక్తి మరణించాక కాలిపోయినా, లేదా చెరువులో చేపలు తిన్నా, సముద్రంలో చేపలు తిన్నా, లేదా నీటిలో కలిసిపోయినా, మట్టిలో కలిసిపోయినా, అగ్నిలో కలిసిపోయినా, మరి ప్రళయ దినం రోజు మళ్ళా వారిని ఏ విధంగా రియాలిటీలోకి మళ్ళీ తిరిగి లేపడం జరుగుతుంది, ఏ విధంగా మళ్ళీ వారికి రూపాన్ని ఇచ్చి వారిని ఏ విధంగా మళ్ళీ ఆ రోజు ప్రశ్నించడం జరుగుతుంది ప్రళయ దినం రోజు, ఇలాంటి అనేక హదీసులు మరియు ఖురాన్ వాక్యాలు ఇస్లాంలో ఉన్నాయి. మరి ఈ యొక్క సమాధులను దగ్గరికి వెళ్ళవచ్చు, కానీ వాటిని ఆరాధించడం కోసం కాదు, మనం ఉదాహరణ నేర్చుకోవడం కోసం, మనం జ్ఞానం నేర్చుకోవడం కోసం, మనం ఇబ్రత్ హాసిల్ చేయడం కోసం, మనం గుణపాఠం నేర్చుకోవడం కోసం, మనం గుర్తుపెట్టుకోవడం కోసం, నేను కూడా ఒక మనిషిని, నేను కూడా మరణిస్తాను, నేను ఎంత గొప్ప ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత అధికారం ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎంత మంచి వంశంలో పుట్టినా, ఎంత మంచి బట్టలు వేసుకున్నా, చివరికి నేను కూడా మరణించాల్సిందే, చనిపోవాల్సిందే, నేను కూడా ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే, నాకు కూడా మరణం అనేది ఉంటుంది అని గర్వహంకారాలు లేకుండా, మరి షిర్క్ బిదత్ చేయకుండా, అందరు మనుషులతోటి కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవిస్తూ మనం నమ్మిన దాన్ని మనం ఆరాధించుకుంటూ పోతూ దేవుడు చెప్పిన మంచి పద్ధతుల్లో, ప్రవక్త ద్వారా, గ్రంథాల ద్వారా మనకు తెలియజేసిన పద్ధతుల్లో జీవించడం కోసం, మళ్ళీ మరణిస్తామనే విషయం మనం గుర్తుపెట్టుకొని జీవించడం కోసం, మన హిబ్రత్ హాసిల్ చేయడం కోసం, ఉదాహరణ నేర్చుకొని మనం కూడా